అయ్యా ఉప ముఖ్యమంత్రికం పైసల మంత్రికం కరెంటు మంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు ఆలస్యం ఎందుకు చెప్పుర్రి మీ చేయి సర్కారు అంతగానం మేమేలుగా పెడుతుందో. ఒక్కొక్కసారి యాక్సిడెంట్ కి లాజిక్ ఉండదు. పొరపాటున ప్రమాదం జరిగితే కుటుంబాలు ఇబ్బంది పడకూడదనేటువంటి ఆలోచనతో దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా మొట్టమొదటిసారి విద్యుత్ శాఖలో పనిచేసేటువంటి సిబ్బంది మొత్తానికి కింది స్థాయి లైన్ మెన్ దగ్గర నుంచి సిఎండి వరకు కూడా ఈరోజు ₹1 కోటి ఇన్సూరెన్స్ చేశాం మీ అందరికి. ఇన్నరా కరెంటు శాఖల పనిచేసేటోళ్ళ కష్టాలు అర్థం చేసుకొని కాంగ్రెస్ సర్కారు ఇట్లా ₹1 కోటి ఇన్సూరెన్స్ చేసినామని అనుకొచ్చిండు. అయ్యా ఉప ముఖ్యమంత్రి కరెంటు మంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు మీ మలి సర్కారు ఏలుబడిలకు వచ్చినాక గంట కూడా సక్క కరెంటు ఉంటలేదు. ఎప్పుడు కరెంటు పోతుందో ఎప్పుడు వస్తుందో కూడా ఎవ్వలకు ఎరక లేకుండా ఓవటే. కరెంటు కోసం పబ్లిక్ కు నెత్తి నోరు కొట్టుకుంటా సబ్ స్టేషన్ల చుట్టూ తిరిగినా కూడా కరెంటు శాఖల ఉన్నోళ్ళు చక్కగా సమాధానాలు చెప్పకుండా తిప్పలు పెట్టబట్టే. మీరేమో కంటిరెప్ప కొట్టినంత సేపు కూడా కరెంటు పోదన్నారు. మీరు చెప్తున్న దానికి తెలంగాణలో చూస్తున్న దానికి దునియా ఆస్మాన్ ఫరాకు ఉన్నది. ఇట్లా కరెంటు గడియకోసారి తీసేయకుండా తిప్పలు పెట్టుడు బంద్ చేయండి.